300 కోట్ల రూపాయలతో, ఇలా కొంతమంది చెప్తుంది ఏంటంటే 330 కోట్లు అంటున్నారు. 300 కోట్లు 330 కోట్లు తెలియదు, కానీ దాంతో ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం అని చెప్పని విశాఖపట్నంలో చాలా ఘనంగా ఒక ఈవెంట్ని ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ని ఏర్పాటు చేస్తే అది ఎంత అంటే జరిగింది, హార్డ్లీ హాఫ్ డే, మ్యాక్సిమం హాఫ్ డే, మధ్యాహ్నానికి అయిపోయింది, పొద్దున మొదలయ్యి. దానికోసం ఇదేమో 100 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజులు జరిగింది. హాఫ్ డే జరిగింది అక్కడ 330 కోట్లు 300 కోట్లు జరిగింది. ఇది ఎలా జరిగింది అని అంటే యోగా దినోత్సవంగా జరగల, ఒక ఈవెంట్గా జరిగింది. దానికోసం అక్కడ మొత్తం దారి పొడుగుతా గ్రీన్ మ్యాట్స్ వేసేసి డిజిటల్ స్క్రీన్లు కొన్నారు, భారీ స్థాయిలో ఖరీదు పెట్టి డిజిటల్ స్క్రీన్లు కొన్నారు, ఇంకా ఏదేదో అన్నీ చేశారు. చేసి గమ్మత్ ఏంటయ్యా అంటే పాపం ట్రైబల్ పిల్లలండి అటువైపు నుంచి అటు వరకు పాడారు, అక్కడి నుంచి ట్రైబల్ పిల్లల్ని తీసుకొచ్చి గొడ్లని, వెరీ సారీ టు సే పదం వాడుతున్నందుకు, వాళ్ళని అంటే క్యాటిల్ వీళ్ళు అంటారు కదా, ఆ రకంగా ఒక పెద్ద హాల్లో వాళ్ళని పడుకోబెట్టేశారు. భోజనాలు లేవంట, ఒంటి మీద దుస్తులు లేవు. చూడండి మీరు కొన్ని విజువల్స్ ఉంటే, అదిగోండి వాళ్ళ ఒంటి మీద దుస్తులు ఎంత హృదయవేదానికి, ఎంత అమానుషం అండి. మీ యోగా దినోత్సవం కోసం పేద పిల్లలు, ట్రైబల్ పిల్లల యొక్క చూడండి ఎంత దారుణం, ఎంత ఇన్హ్యూమన్ అండి అది. చూస్తూ ఉంటే ఆ పసిబిడ్డలు తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, కప్పుకోవడానికి దుప్పటి లేక, మొత్తం ఒక హాల్లో చూడండి ఎలా పడుకోబెట్టేసేసారు. మీకేమో స్పెషల్ సూట్స్, స్పెషల్ ఫ్లైట్స్, అన్ని రకాల సౌకర్యాలు కాదు. మరి వాళ్ళు జీవులు కాదా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ బిడ్డలు కాదా? చూడండి ఎట్లా పడుకోబెట్టారు. ఆ రకంగా వాళ్ళందరినీ తోలుకొచ్చి అక్కడ ఒక ఈవెంట్ చేస్తే, మీరు చేసినటువంటి ఈవెంట్లో ఎంత నీచాతి నీచమైనటువంటి సంఘటన జరిగిందంటే, మాయాబజార్ సినిమా ఉంది కదా, మాయాబజార్ సినిమాలో ఇది చాలా మంది తెలియదు. ఆ సినిమాని చాలా మంది చూసుంటారు, కానీ అందులో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తా. దుర్యోధనుడు బ్యాచ్ అంతా కూడా ఈ పెళ్లికి వెళ్తారు, వియ్యం అందుకోవడానికి వెళ్తారు. వియ్యం అందుకోవడానికి వెళ్తే వాళ్ళు వియ్యాల వారు వీళ్ళకి అన్ని గౌరవాలు మర్యాదలు చేస్తుంటారు. చేస్తా వస్తువులు అన్నీ ఇస్తూ ఉంటే, అక్కడ డైరెక్టర్ ప్రతిభ ఇండైరెక్ట్గా చెప్పాడు ఏంటంటే, ఖర్చీఫులు పంచుతుంటారు వాళ్ళు. ఖర్చీఫులు పంచుతూ ఉంటే వీళ్ళందరూ నాకు 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 అని ఎగబడితే, దుర్యోధనుడు ఆత్మాభిమానం ఎక్కువ కదా దుర్యోధనుడికి, చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. ఆ విధంగా ఇంత పెద్ద ఈవెంట్ చేస్తే, ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ యోగా మ్యాట్ల కోసం ఎలా తన్నుకున్నారో చూడండి. ఒక్కసారి చూస్తే అది యోగా డే అనాలా, లేకపోతే కుస్తీ పట్టలేదు అనాలా? చూడండి ఆ విజువల్స్ చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. హోరీగా కొట్టుకున్నారు ఆ యోగా మ్యాట్ల కోసం. తర్వాత ఆ అత్యంత నాసిరకమైనటువంటి యోగా మ్యాట్లు తెచ్చారు. చాలని ఎందుకు చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు. ఏమైనా పరువు మర్యాద వ్యవహారం ఇదంతా, ఇది నిర్వహణ, ఇది ఇంత ఘోరాతి ఘోరంగా హాఫ్ డే ప్రోగ్రాము మీరు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మీరేమో ప్రాపర్గా నిర్వహించలేకపోయారు. కానీ 45 రోజుల పాటు యావత్ రాష్ట్రంలో కేవలం ఆ ప్రైజ్ మనీ పక్కన పెడితే 80 కోట్ల రూపాయలతో అంత ఘనంగా చేస్తే, దాని మీద మీరు ఇవాళ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మరి దీని గురించి లెక్కలు ఎందుకు చెప్పాల? ఇవాళ రోజా మీద అక్కస్ ఏంటంటే, చాలా విషయాలు ఆవిడ మాట్లాడుతూ ఉంది. దీని గురించి నిలదీసి ప్రశ్నించింది. 300 కోట్ల రూపాయలు ఖర్చు ఏం చేశారు, ఎక్కడికి పోయినాయి ఈ డబ్బులన్నీ? ఒకవైపు రాష్ట్రం అప్పుల కుప్పలో ఉందని చెప్పి, రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోతుందని చెప్పి మీరు హాఫ్ డే ఈవెంట్ కోసం ఇంత ఖర్చు చేయటం ఏంటి, పైగా ఇంత అల్లరిపాలయ్యేటువంటి విధంగా చేయటం ఏంటి అనేది ప్రశ్నించారు. మరి ఇప్పుడు దీన్ని కంపేర్ చేసి చూడాలి జనం. సో అది కరెక్టా, ఇది కరెక్టా, అక్కడ అవినీతి జరుగుంటుందా, ఇక్కడ అవినీతి జరుగుంటుందా, దాన్ని ప్రశ్నిస్తుంటున్నారు. దీన్ని ప్రశ్నించేవాళ్ళు లేరనే కదా మీ యొక్క ఇది సంగతి. దీనికి సంబంధించి ఇది వికృత, అందుకనే దీన్ని ఆట ఆడదాం ఆంధ్ర కాదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే రాజకీయ వికృత క్రీడ ఇది. దాంట్లో ఈ కూటమి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళు ఆడుకోవటమే తప్ప అసలు ఇప్పటిదాకా స్పోర్ట్స్ గురించి ఏ రకమైనటువంటి అసలు ఎక్కడ లేదు.
స్పోర్ట్స్ గురించి అంటారంటే ఇంకో జోక్ చెప్తా. ఆ. లేటెస్ట్గా జరిగిన జోక్ అనమాట ఇది. ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఒక తెలుగు జాతికే గర్వకారణమైనటువంటి యూనివర్సిటీ ఇది. ఉస్మానియా కానీ అక్కడ ఆంధ్ర కానీ. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మహా మేధావులందరూ కూడా వెళ్ళినటువంటిది, గొప్ప కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు. అలాంటి దాంట్లో వేడుకలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటే అక్కడికి పండితుల్ని వాళ్ళందరినీ కూడా పిలిచి, ఇది మొన్న ఉగాది వేడుకలు అందరినీ పెట్టి తోసేసరే. అంతకంటే ఘోరంగా జరిగింది ఏంటంటే వాళ్ళకి ప్రశంసా పత్రాలు ఇచ్చారంట. ప్రశంసా పత్రాలు ఇస్తే దాని మీద ఎవరి ఆ కవులు కానీ కళాకారుల యొక్క సాహితీవేత్తల యొక్క పేరు కానీ, పోనీ కనీసం దాని కింద వీసీ సంతకం కానీ రిజిస్ట్రార్ సంతకం కానీ లేకుండా జస్ట్ బ్లాంక్ సర్టిఫికెట్లు. స్కూల్లో పిల్లలకు కూడా అట్లా ఇవ్వరు మరి, కనీసం పేరు లేపని కింద వాళ్ళ సంతకాలు ఉంటాయి. అంటే అంత దారుణమైనటువంటి, అంటే మీ యొక్క నిర్వహణ ప్రతి ఫ్రేములో కనిపిస్తుందని చెప్పడానికి చెప్తున్నా. ఇది ఇక్కడ జరుగుతున్న తంతు. సో తర్వాత అంశం, అది మనకి రకరకాల సందేహాలు వస్తాయి సార్ లైఫ్లో.